Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 20ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియోకి యాజ్ యూజువల్ గా 2k likes plus 200 comments టార్గెట్ గా ఉంది. టార్గెట్ ని ఫినిష్ చేయండి, మర్చిపోకుండా ప్లీజ్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో గైస్, ఇప్పుడు మీకు జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది కదా కొత్తగా సబ్స్క్రైబ్ బటన్ పక్కన. సో మీరు జాయిన్ అనే బటన్ నొక్కితే మీరు ఒక మెంబర్ అయిపోవచ్చు అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. సో మీలో ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే మెంబర్ అవ్వండి ఆర్ లేదా వదిలేయండి. అండ్ ఆల్సో గైస్, ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్, గేమింగ్ ఛానల్కి కూడా మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంఫర్మ్గా వెళ్ళి చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్లో సుహోకి సిస్టమ్ ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది కదా, ఈజీలీ నువ్వు టీమ్మేట్ లాగా చేసుకుంటావా లేవా అని. అండ్ చాప్టర్ 20 ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ సుహో అఫ్కోర్స్ చాలా షాక్ అయిపోతాడు, ఈసిల్ బేరంగడి వారసురాలు అని తెలిసినాక. అండ్ ఈసిల్ ఎట్లయింది బేరంగడి వారసురాలు ఎట్లా అంటే, ఇప్పుడు నోబెల్ డీమన్స్ ఎవరు కూడా బ్రతకలేరు కదా, ఓన్లీ ఒక్క ఈసిల్ తప్ప. సో అట్లా ఆటోమేటిక్గా ఈసిల్ వారసురాలు అయిపోయింది ఆఫ్ బ్యారన్. అండ్ అట్లా సిస్టమ్ సుహోకి చూపించింది ఈసిల్ని టీమేట్ లాగా చేసుకుంటావా లేవా అని. అండ్ ఆబ్వియస్లీ సుహో యాక్సెప్ట్ చేస్తాడు. దాంతో ఈసిల్ సుహో టీమేట్ అయిపోద్ది జస్ట్ లైక్ గ్రే లాగా. అంటే ఇప్పుడు సుహో ఈసిల్ పవర్ని కూడా యూజ్ చేయగలడు. అండ్ సుహోకి సిస్టమ్ ఒక అటాక్ని కూడా చూపిస్తుంది, డీమన్ స్ట్రైక్ అనే అటాక్. అంటే ఈసిల్ దగ్గర నుంచి సుహో వైట్ ఫ్లేమ్స్ని రిసీవ్ చేసుకుంటే అప్పుడు తను ఈ డీమన్ స్ట్రైక్ అనే పెద్ద అటాక్ చేయగలడు. అండ్ ఆల్సో గైస్, ఇప్పుడు ఈసిల్ మన సుహో టీమేట్ అయిపోయింది కాబట్టి తనకి కూడా సిస్టమ్ కనిపిస్తుంది. దాంతో ఈసిల్ షాక్ అయిపోద్ది. అండ్ ఇట్లనే అఫ్కోర్స్ గ్రే గారికి కూడా సిస్టమ్ కనిపిస్తుంది, బట్ వాడు మాట్లాడాడు కాబట్టి వాడు చెప్పలేకపోయిండు నాకు కూడా సిస్టమ్ కనిపిస్తుందని. అండ్ అప్పుడే సుహో ఈసిల్కి చెప్తాడు, నువ్వు వైట్ ఫ్లేమ్స్ వారసురాలివి అండ్ ఇప్పుడు నువ్వు నా టీమేట్ అయిపోయినవని అంటాడు. దాంతో ఈసిల్ అఫ్కోర్స్ చాలా షాక్ అయిపోద్ది. అండ్ గ్యాస్ తర్వాత వీళ్ళందరూ కలిపి ఒక బిల్డింగ్ దగ్గరికి పోతారు, అదే ఆ డీమన్ స్ట్రైక్ అనే అటాక్ ని టెస్ట్ చేయడానికి. అండ్ అప్పుడే ఈసిల్ తన వైట్ ఫ్లేమ్స్ ని సుహోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ తర్వాత ఈసిల్ కింద పడిపోద్ది, అంటే తన ఎనర్జీ అంతా అయిపోద్ది వైట్ ఫ్లేమ్స్ ని సుహోకి ట్రాన్స్ఫర్ చేయడానికి. అట్లా తను కింద పడిపోయింది. అండ్ ఇది చూసి సుహో అనుకుంటాడు, ఈ స్కిల్ ని యూజ్ చేయడానికి ఈసిల్ ఎనర్జీ అంతా అయిపోయిందంటే ఇది పవర్ఫుల్ అటాకే అయి ఉంటుందని సుహో అనుకుంటాడు. అండ్ ఈసిల్ కూడా ఇట్లనే అనుకుంటది. అండ్ తర్వాత సుహో బిల్డింగ్ ని పంచ్ చేస్తాడు విత్ డీమన్ స్ట్రైక్. బట్ దానివల్ల బిల్డింగ్ కి ఏం కాదు, అంటే జస్ట్ ఒక బొక్క పడుతుంది, అంటే బిల్డింగ్ ఏమీ డిస్ట్రాయ్ అయిపోదు. అండ్ సుహో అండ్ బీరో అనుకుంటారు, ఏం కాలేదేంద్రా, మేబీ అటాక్ గ్రే గడ్ అటాక్ అంత పవర్ఫుల్ కాదేమో అని అనుకుంటారు. అండ్ ఈసిల్ అనుకుంటది, ఇంత చిన్న బొక్కకి నా ఎనర్జీ అంత అయిపోయిందా అని. అండ్ అప్పుడే సుహోకి డీమన్ స్ట్రైక్ కింద ఛార్జ్ రేట్ 0% అని కనిపిస్తుంది. అంటే ఈ డీమన్ స్ట్రైక్ అటాక్ ని ఛార్జ్ చేయాలి, బట్ ఎట్లా ఛార్జ్ చేయాలి, దేంతో ఛార్జ్ చేయాలని ఇవేమీ కూడా సిస్టమ్ చూపించదు. దాంతో అఫ్కోర్స్ సుహో ఆలోచిస్తూ ఉంటాడు ఎట్లా అటాక్ ని ఛార్జ్ చేయాలని. అని అప్పుడే బిరుగాడు సుహోని అడుగుతాడు, నేను ఈ 3 డీమన్స్ ని తినేయచ్చా అని. బట్ దానికి సుహో వద్దంటాడు, బికాస్ సుహో ఈ 3 డీమన్స్ ఒక షాడోని ఎక్స్ట్రాక్ట్ చేద్దామని అనుకుంటున్నాడు కాబట్టి. అండ్ అప్పుడే సుహో వాళ్ళ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఈ 3 డీమన్స్ ఒక షాడోస్ ఎక్స్ట్రాక్ట్ అవ్వవు, బికాస్ వీళ్ళ మాన కంటామినేట్ అయ్యిందంట. అందుకే సుహో వాళ్ళ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతాడు. దాంతో సుహో బెరుగడికి చెప్తాడు, ఎలాగో వీళ్ళ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి బెరు నువ్వు వీళ్ళని తినేయని అంటాడు. అండ్ తర్వాత సుహో ఈసిల్ కి హీలింగ్ పోషన్ ఇస్తాడు తన ఎనర్జీని రికవర్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో సుహో ఈసిల్ కి ఒక టెరిటరీ కూడా ఇచ్చేస్తాడు షాడో డంజన్ లో, తనకి ఉండడానికి ప్లేస్ లేదు కాబట్టి. సో అందుకే సుహో ఈ ప్లేస్ ని ఇచ్చేస్తాడు ఈసిల్ కి. దాంతో ఈసిల్ షాక్ అయిపోద్ది, సుహో నా కోసం ఇంతగనం చేస్తున్నాడని. దాంతో సుహో అంటాడు, మన ఇద్దరం టీమ్మేట్స్ కదా, నీ కోసం ఇంతైనా చేయగలను నేనని అంటాడు. అండ్ గైస్, మన బెరుగాడు ఆ 3 డీమన్స్ ని తినేసిండు కదా, దాంతో అఫ్కోర్స్ బెరుగాడు వాళ్ళ మెమరీస్ ని కూడా చూడగలడు కదా. అండ్ ఆ మెమరీస్ లో బెరుగాడికి అపోస్టల్స్ కి సంబంధించిన ఒక క్లూ దొరికిందంట. సో దాంతో సుహో ఈసిల్ గ్రే అండ్ బ్రాకి లైన్ గా కూర్చుంటారు. అండ్ బెరుగాడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు అబౌట్ ద మెమరీస్. బట్ మెమరీస్ చెప్పే ముందే బెరుగాడు వీళ్ళందరికీ స్టార్ పౌడర్ గురించి అండ్ మిస్ట్ బన్స్ గురించి చెప్తాడు. సో స్టార్ పౌడర్ ఉంది కదా, అది ఇప్పుడు ఎర్త్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయిందంట. అండ్ ఆ మిస్ట్ బన్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ మోస్టర్స్ కావు, అవి అవుటర్ స్పేస్ మోస్టర్స్ అంట. దాంతో మన సుహో అండ్ ఈసిల్ చాలా షాక్ అయిపోతారు. అండ్ ఆల్సో బెరుగాడు అంటాడు, నేను తిన్న డీమన్స్ కి అండ్ బ్రాకీ గడికి సంబంధం ఉంది. అంటే హైనా గిల్డ్ వాళ్ళు హ్యూమన్స్ ని సప్లై చేసేవారు ఈ డీమన్స్ కి. అండ్ ఆ హ్యూమన్స్ ని ఈ డీమన్స్ మిస్ట్ బన్స్ గా కన్వర్ట్ చేసేవారు టు ప్రొడ్యూస్ స్టార్ పౌడర్. ఎందుకంటే మిస్ట్ బన్స్ ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాబట్టి టు క్రియేట్ స్టార్ పౌడర్. అండ్ ఇట్లా చాలా లొకేషన్స్ లో స్టార్ పౌడర్ ని క్రియేట్ చేస్తున్నారంట. అండ్ ఆ లొకేషన్స్ ని ఫ్యాక్టరీస్ అని పిలుస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే హైనా గిల్డ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు హ్యూమన్స్ ని కిడ్నాప్ చేసేవారు. అండ్ ఈ హ్యూమన్స్ ని రీపర్ గిల్డ్ వాళ్ళు ఫ్యాక్టరీస్ కి డెలివర్ చేసేవారు. అండ్ అప్పుడు ఫ్యాక్టరీస్ లో స్టార్ పౌడర్ క్రియేట్ అయ్యేది.
అండ్ ఇట్లా చేపిస్తుంది ఎవరు, ఇతరం వాళ్ళు. అండ్ ఇతరం వాళ్ళ అపోస్టల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎర్త్ మీదనే ఎక్కడో దాక్కుని ఉన్నారంట. అండ్ ఆల్సో గైస్ ఈ ప్రాసెస్ ని క్రియేట్ చేసింది ఎవడో తెలుసా, ఒక హ్యూమన్. అండ్ ఆ హ్యూమన్ ఎవడో తెలుసా, రీపర్ గిల్డ్ వైస్ మాస్టర్ లీ మిన్సంగ్ గాడు. అండ్ మీని ఇంట్రోగేట్ చేస్తే ఆ అపోస్టల్స్ ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది, అట్లీస్ట్ క్లూ అయినా దొరుకుతుంది. అండ్ గైస్ వేరే సైడ్ మనం హంటర్స్ అసోసియేషన్ బిల్డింగ్ ని చూస్తాం. అండ్ అక్కడికి చాలా మంది మీడియా వాళ్ళు వచ్చేస్తారు. అండ్ అప్పుడే బిల్డింగ్ బయటికి లీ మిన్సంగ్ గాడు వస్తాడు. దాంతో మీడియా వాళ్ళు వన్నీ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ మిమ్మల్ని హంటర్స్ వాళ్ళు ఏమని అడిగినారు, ఏమైనా ఇంటర్వ్యూ చేసినారని. దాంతో లీగాడు అంటాడు, నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ పడలేదు అండ్ వాళ్ళను ఏమీ అడగలేదు అని అంటాడు. అండ్ అప్పుడే ఇక్కడ లీగ్ అని అడుగుతాడు, మీ గిల్డ్ హైనా గిల్డ్ అని సపోర్ట్ చేసేది కదా, మీకు నిజంగానే తెలీదా వాళ్ళు హ్యూమన్స్ ని కిడ్నాప్ చేస్తున్నారని. అండ్ ఆల్సో మీ డంజన్ లో హంటర్స్ చనిపోయినారు కదా, మీ థాట్స్ ఏంటి వాటి మీద అని అడుగుతాడు. దాంతో లీగాడు అంటాడు, నేను నా తరపు నుంచి జస్ట్ హెల్ప్ మాత్రమే చేస్తున్నాను. అండ్ నేను హైనా గిల్డ్ కి ఎందుకు సపోర్ట్ చేసినానంటే వాళ్ళ గిల్లో అందరు కూడా డీరాంగ్ హంటర్సే కదా, వాళ్ళు పబ్లిక్ కి మంచి పనులు చేస్తారని వాళ్ళకి సపోర్ట్ చేసిన నేను అంతే. అండ్ ఆల్సో నేను వేరే హంటర్స్ కి ఎందుకు ఛాన్స్ ఇచ్చానంటే టు రేడ్ ఇన్ అవర్ డంజన్, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావడానికి, నేను మంచి చేయడానికి ఇవన్నీ చేశాను. బట్ రిజల్ట్స్ ఇట్లా వస్తాయని నేను అసలు ఊహించలేదు. నేను ఇంకా కేర్ తీసుకోవాల్సింది, అప్పుడు ఎవరు కూడా చనిపోయేటోళ్ళు కాదు, ఇదంతా నా తప్పు అండ్ ఐఎమ్ సారీ అని చెప్పి లీగాడు ఏడుస్తాడు. దాంతో మీడియా వాళ్ళు కరిగిపోతారు లీగాడి క్రొకటైల్ టేస్ ని చూసి. అండ్ మీడియా వాళ్ళు ఇంకా లీగడ్కి సపోర్ట్ చేస్తారు. అండ్ ఇది చూసి లీగడు నవ్వుతాడు అని అనుకుంటాడు, నాకన్నా మంచిగా ఎవరు యాక్ట్ చేయలేరా అని. అండ్ ఆల్సో వీడికి డౌట్ కూడా వస్తుంది, ఎందుకు చూలు నన్ను క్వశ్చన్ చేయలేదు అండ్ ఏమనుకుండా వదిలేసిండు, అంటే వీళ్ళకి ఇంకా తెలీదు నేను స్టార్ పౌడర్ ఒక సోర్స్ అని ఇన్ ద మార్కెట్, అందుకే చూలు నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడగలేదు అండ్ వదిలేసిండని లీగడు అనుకుంటాడు. అండ్ గైస్ మన సుహో ఇక్కడే ఉంటాడు. అండ్ తను బెరుగాని అడుగుతాడు, నువ్వు ఇతరం ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతున్నావా వాడి దగ్గర నుంచి అని. బట్ బెరుగాడు ఇతరం ఎనర్జీని ఫీల్ అవ్వడు ఫ్రమ్ లీ, అంటే లీ గాని ఇతరం వాళ్ళు కంట్రోల్ చేయట్లేదు. దాంతో సుహో లీగాడి మీద డైరెక్ట్ గా అటాక్ చేద్దామని అనుకుంటాడు. బట్ బెరుగాడు సుహోని ఆపేస్తాడు అని అంటాడు, యంగ్ మొనార్కు నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్ ఎనిమిస్ తో ఫైట్ చేసినావు అండ్ డిఫీట్ చేసినావు. బట్ లీగాడు నువ్వు ఇప్పటి వరకు ఫైట్ చేసిన ఎనిమిస్ లాగా కాదు, వాడు చాలా స్ట్రాంగ్. యంగ్ మొనార్కు నువ్వు అప్పుడే వాడిని డిఫీట్ చేయలేవని బెరుగాడు సుహోని ఆపేస్తాడు. అండ్ అప్పుడే లీగాడు సడన్ గా సుహో వైపు చూస్తాడు, బట్ సుహో దాక్కుంటాడు. దాంతో వాడికి సుహో కనిపించడు. అండ్ దాంతో లీగాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ చాప్టర్ 20 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గైస్. సో గైస్ ఇది చాప్టర్ 20 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 21 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేసేయండి. అండ్ ఆల్సో గైస్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా వేసుకోండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో గైస్ మీరు మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయొచ్చు. సో అందుకే మెంబర్ అవ్వండి అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్కి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.